హాయ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ మనం ఏమంటామంటే దాన్ని ఆపర్చునిటీ ఐడెంటిఫై చేయటం అంటాం. సో ఇక్కడ ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఈ స్టాక్ అనేది మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ప్రాబబ్లీ ఈ అనాలిసిస్ అనేది మన వ్యూవర్స్కి హెల్ప్ అవుతుంది. వెరీ బిగ్ సెల్ ఆఫ్ అనేది జరిగింది. ఈ క్యాండిల్ మనం అబ్జర్వ్ చేస్తే లో అనేది క్రియేట్ చేసింది 398 దగ్గర. మనం ఏం చేసామంటే ఈ స్టాక్ మీద ఎక్స్ట్రీమ్ బుల్లిష్ అని చెప్పేసి ₹503.80 దగ్గర ఉన్నప్పుడు అప్డేట్ చేసుకున్నాం. సో ఇక్కడ చూడండి, వాట్ డూ యూ థింక్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ బుల్లిష్ అని చెప్పేసి అప్పుడు అప్డేట్ చేసాను జూన్లో. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు 2 months అనమాట, జూన్ 10th 2 monthsకి మనకి 503 నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే ఇప్పటికి అది దగ్గర దగ్గర 40% పైకి వెళ్ళడం అనేది జరిగింది. ఓకే, వెరీ గుడ్ రిటర్న్. ఒక 2 monthsలో మనకి 40% రిటర్న్ అనేది వెరీ గుడ్ రిటర్న్ అనమాట. ఈవెన్ మనం 10,000 ఇన్వెస్ట్ చేసుకుని మనకి 4,000 రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టు మంత్లీలో అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూస్తే బిగ్ పిక్చర్లో ఏం జరిగింది. ప్రీవియస్గా స్టాకు ఇక్కడ దాకా వచ్చింది డౌన్ సైడ్. ఇక్కడ ఒక ఆపర్చునిటీ అయితే ఉంది. ఎనీహౌ 81 దగ్గర నుంచి కూడా 1020 దాకా అప్రాక్సిమేట్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే డిస్కౌంట్ అయింది. డిస్కౌంట్ అయ్యి మనం అబ్జర్వ్ చేస్తే ప్రైస్ యాక్షన్ అనేది ఈ క్యాండిల్ని చూడండి, వెరీ గుడ్ సెల్ ఆఫ్ అనేది జరిగింది కదా క్యాండిల్లో. బట్ దాని తర్వాత ఏం జరిగింది, నిజంగా సెల్లింగ్ ఫాలో అప్ లేదు, సైడ్ వేస్కి వెళ్ళిపోయింది అండ్ బుల్లిష్ హరామీ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది ఇక్కడ. ఓకే, దాని తర్వాత లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది, పైకి వెళ్ళడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఎలా ఉంటుందంటే బిగ్ ప్లేయర్స్ వాళ్ళు కోట్లు షేర్లు కొంటారు కదా, వాళ్ళకి కొద్దిగా అక్యుములేషన్ ప్రాసెస్ అనేది లాంగ్గా ఉంటుంది. మనకేంటంటే ఒక 100-1000 షేర్లు కొంటాం, ఒక ఫాస్ట్గా అయిపోతుంది ఎగ్జిక్యూషన్. వాళ్ళకి ఏంటంటే కోట్ల షేర్లు కావాలి. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాసెస్ అనేది లాంగ్గా పెట్టుకుంటారనమాట. ఒకేసారి వాళ్ళు బై చేశారంటే స్కై రాకెట్ లాగా వెళ్ళిపోతుంది స్టాక్ పైకి. ఓకే, ఎనీహౌ ఇక్కడ చూడండి, వెరీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఇది. ఓకే, బేస్డ్ ఆన్ ద సింపుల్ ప్రైస్ యాక్షన్. ఎప్పుడైతే 400కు వస్తుందో బయర్స్ అనేవాళ్ళు క్లియర్గా యాక్టివేట్ అవుతున్నారు. దీన్ని మనం డబుల్ బోటం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అయితే అప్పుడు మనం చూసిన కాన్సెప్ట్ ఏంటంటే డబుల్ బాటమ్ ఒకటి కనిపించింది. దాని తర్వాత ఫిబొనాకీ అనేది డ్రా చేస్తున్నాను. ఈ లో నుంచి మనం డ్రా చేసుకుంటే చూడండి 61.8 లెవెల్ దగ్గర మనకి మంచి సపోర్ట్ తీసుకుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా మన వీడియోస్ అన్నింటిలో కూడా 50% కానీ 61.8 లెవెల్స్ వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ అని చెప్పేసి. ఇక్కడ 61.8 లెవెల్ అంటే రఫ్గా 440-430 లెవెల్స్కి వచ్చినప్పుడు బాయర్స్ అనేవాళ్ళు వెరీ అగ్రెసివ్గా బై చేసినట్టు క్లియర్గా తెలుస్తుంది. అండ్ ప్రైస్ యాక్షన్ మనం అబ్జర్వ్ చేస్తే ఏం జరుగుతుంది, ఇక్కడ 400 దగ్గర మంచి సపోర్ట్ ఉంది. వీక్లీ టైం ఫ్రేమ్లో చూడండి ఒక జోన్ అయితే క్రియేట్ అవుతుంది, వెరీ ఇంపార్టెంట్ జోన్ ఇది. చూడండి ఇక్కడ ఒక సపోర్ట్ క్రియేట్ అయింది 430 దగ్గర. అండ్ ప్రీవియస్గా కూడా ఒక సపోర్ట్ ఉంది 400 దగ్గర. అలా సపోర్ట్ తీసుకొని ఏమైందంటే మరొకసారి ఇక్కడికి వచ్చి టెస్ట్ చేసి పైకి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత మనం ఈ క్యాండిల్ చూసిన తర్వాత అప్డేట్ చేసుకున్నాం. ఎందుకంటే ఇది రిజెక్షన్ క్యాండిల్. ఈ క్యాండిల్ సైకాలజీ చాలా ఉంది. ఎప్పుడైతే మార్కెట్ ఫ్లష్ అవుట్ అయిందో కిందకు వచ్చిందో వెంటనే బయర్స్ ఏం చేశారంటే వచ్చి యాక్టివేట్ అయ్యారనమాట. అందుకని మనకి ఈ విధంగా రిజెక్షన్ క్యాండిల్ అనేది కనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ క్యాండిల్ అనేది చూసాం మనం ఏం చెప్పామంటే ఓకే ఇక్కడ నుంచి బాయ్ జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవడం అనేది జరిగింది. సో దీంట్లో ఫ్రెండ్స్ 2 విషయాలు ఉన్నాయి. మనకి ఫిబొనాకీ సపోర్ట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం ఏంటంటే టెక్నికల్గా ఇక్కడ ఒక ట్రెండ్ రివర్సల్ అయితే జరిగింది. చూడండి డౌన్ ట్రెండ్ ఉంది కదా, డౌన్ ట్రెండ్ నుంచి బయటకు వచ్చింది 470 దగ్గర. మనం అనుకున్నాం కదా బిగ్ ప్లేయర్స్ ఒక్కొక్కసారి సైడ్ వేస్లో ఉంచుతారని చెప్పేసి సేమ్ యాక్టివిటీ ఇక్కడ కనిపించింది. సైడ్ వేస్లో పెట్టి ఒకసారిగా బ్లాస్ట్ అయ్యారు అప్ సైడ్. ఓకే, సో స్పాన్ ఆఫ్ 2 monthsలో మంచి బ్రేక్అవుట్ అయితే అయింది. బట్ ఏంటంటే దీన్ని అండర్స్టాండ్ చేసుకోవటం క్యాండిస్టిక్స్ కోసం ఏంటంటే మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి. క్యాండిస్టిక్స్ కానీ మనం రీడ్ చేయగలిగితే అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ అనేది మనం ఎవాల్యుయేట్ చేయగలిగితే ఏంటంటే బెటర్ రిజల్ట్స్ అనేది డెఫినెట్గా రావడం అనేది జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. సో ఫ్రెండ్స్, మనం ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేసేటప్పుడు ఏంటంటే ట్రేడింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఒక ఆపర్చునిటీ అనమాట. సో ఆపర్చునిటీ ఇక్కడ చూడండి, ఈ చార్ట్ ఏం చెప్తుంది, వెరీ సింపుల్గా చూస్తే చాలా విషయాలు ఉంటాయి దీంట్లో. అండ్ ఈ చార్ట్ గురించి మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకోవడం జరిగింది. ₹503.80 ఉన్నప్పుడు ఏం చెప్పామంటే మనం కామెంటరీ దీంట్లో ఎక్స్ట్రీమ్ బుల్లిష్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాట్ డూ యూ థింక్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్ బుల్లిష్ అని చెప్పేసి మెన్షన్ చేశాను జూన్ 9th 10thలో అనమాట. అక్కడ నుంచి కూడా ఎంత పెరిగింది అనేది మనం చూసుకున్నట్టయితే ₹503 కదా, దగ్గర 40% దాకా పెరిగినట్టుంది.
ఓకే. సో స్పాన్ ఆఫ్ 2 మంత్స్లో మనకి 40% రిటర్న్ అంటే వెరీ గుడ్ అనమాట. ఈవెన్ మనం 10,000 ఇన్వెస్ట్ చేసుకున్నా సరే ఓకే 4,000 రూపీస్ వస్తాయి. వెరీ గుడ్ రిటర్న్ 2 మంత్స్లో అంటే. అయితే దీంట్లో ఆపర్చునిటీని మనం ఎలా ఐడెంటిఫై చేసామన్నది చూసుకున్నట్టే ఒకసారి వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్ళి చూద్దాం. దాని తర్వాత మంత్లీ టైం ఫ్రేమ్లో ఫిబొనాకీ అనేది డ్రా చేసుకుందాం. చూడండి, అబ్జర్వ్ చేస్తే 400 దగ్గరకు వచ్చినప్పుడు బాయింగ్ అనేది జరుగుతుంది. ఎలా చెప్తున్నాం మనం? ఈ లెవెల్కి వచ్చినప్పుడు ఏం జరిగింది? చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్యాండిల్ స్టిక్స్ని చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. రిజెక్షన్ జరిగింది ఇక్కడ, వెరీ గుడ్ రిజెక్షన్. దాని తర్వాత సెల్లింగ్ జరిగింది కానీ అంత ఫాలో అప్ అనేది కనిపించలేదు. మళ్ళీ బాయింగ్ జరిగింది, మళ్ళీ సెల్లింగ్ జరిగింది. చూడండి, వెరీ గుడ్ స్ట్రాంగ్ క్యాండిల్ రావడం జరిగింది. సో ఇక్కడ మొత్తం యాక్టివిటీ అనేది మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే బయర్స్ స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పేసి చెప్తూ ఉంది. అయితే చూడండి, మళ్ళీ ఇంకొకసారి అదే లెవెల్కి రావడం జరిగింది 400కి. అంటే ఎగ్జాక్ట్గా కాకపోయినా చూడండి, ఇది ఒక జోన్ కనిపిస్తుంది కదా. చూడండి, ప్రీవియస్గా ఈ పాయింట్ దగ్గర సపోర్ట్ ఉంది, ఎగ్జాక్ట్గా అదే లెవెల్ దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ తీసుకుందని ఎలా చెప్తున్నాం అంటే అగైన్ మనకి ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ రిజెక్షన్ క్యాండిల్ అనుకోవచ్చు. ప్రీవియస్గా ఏదైతే సెల్లింగ్ క్యాండిల్ ఉందో దాన్ని కాంట్రవర్షియల్గా దానికి ఎగెనిస్ట్గా ఏంటంటే కింద నుంచి స్ట్రాంగ్ రిజెక్షన్ జరిగింది. ఈ క్యాండిల్ ఏం జరుగుతుందంటే పైనుంచి కూడా సెల్లింగ్ జరిగింది కానీ కిందకైతే పుష్ చేయలేదు. దాని తర్వాత ఎగైన్ సాలిడ్ క్యాండిల్ రావడం జరిగింది. ఇక్కడ సాలిడ్ క్యాండిల్ వచ్చింది, ఇక్కడ సాలిడ్ క్యాండిల్ రావడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర మనకి బాయింగ్ అనేది జరుగుతూ ఉంది అని చెప్పేసి అర్థమవుతుంది. సో క్లియర్గా మనకి ఇక్కడ డబుల్ బాటమ్ అనేది ఉంది. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి 425 దగ్గర మంచి సపోర్ట్ ఉంది. ఎందుకంటున్నానంటే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ బయర్స్ యాక్టివేట్ అయ్యారు 430 దగ్గర. ఆఫ్కోర్స్ ఈ క్యాండిల్ వచ్చినప్పుడు కూడా ప్రీవియస్గా సపోర్ట్ ఉంది కాబట్టి సపోర్ట్ని టెస్ట్ చేయడానికి వచ్చాడు. అక్కడ నుంచి కూడా మళ్ళీ పైకి వెళ్ళడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్, మనం ఎప్పుడు అప్డేట్ చేసుకున్నామంటే ఈ క్యాండిల్ తర్వాత అప్డేట్ చేసుకున్నాం 503 దగ్గర ఉన్నప్పుడు. ఎనీహౌ 507 అయితే క్యాండిల్ హై అనమాట. సో చూడండి, యాక్టివిటీ మొత్తం కూడా ఇక్కడ స్ట్రాంగ్గా అక్యుములేషన్ జరుగుతుంది. బిగ్ ప్లేయర్స్కి ఎలా ఉంటుందంటే వాళ్ళకి కోట్ల షేర్లు కావాలి. మనకేంటంటే 100,000 వేలు అయితే సరిపోతుంది, వాళ్ళు కోట్లలో కొంటారన్నమాట. ఆ కొనే ప్రాసెస్లో ఈ యొక్క అక్యుములేషన్ ప్రాసెస్ అనేది తీసుకుంటుంది. అండ్ దీంట్లో 2-3 విషయాలు మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసరికి క్యాండిల్ స్టిక్స్ ఏం చెప్తున్నాయి. ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ ఏం చెప్తుంది మనకి? స్ట్రాంగ్ రిజెక్షన్ జరిగింది. అంటే ఏంటి? సెల్లర్స్ ఇక్కడ దాకా వచ్చారు కానీ బయర్స్ ఎంత స్ట్రాంగ్గా కౌంటర్ అటాక్ ఇచ్చారు అనేది క్యాండిల్ అనేది చెప్తుంది. అందుకే క్యాండిల్స్ అనేది మనకు సైకాలజీ అనమాట. అండ్ దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే అదొక పాయింట్ మనం అండర్స్టాండ్ చేసుకుంటే, సెకండ్ది వచ్చేసరికి మనకి డౌన్ ట్రెండ్ ఏదైతే కనిపిస్తుందో డౌన్ ట్రెండ్ బ్రేక్అవుట్ అయితే అయింది. అంటే డౌన్ ట్రెండ్ నుంచి బయటకు రావడం అనేది జరిగింది. మనకి ఇక్కడ 470, 480 దగ్గర బ్రేక్అవుట్ అయితే అయింది. ఇది ఒక పాయింట్ అనేది మనం తీసుకోవచ్చు. దాని తర్వాత ఒకసారి మంత్లీకి తీసుకెళ్తున్నాం చార్ట్ని. మనం అబ్జర్వ్ చేస్తే ఇది చూడండి, 80కి వచ్చాడు, 85కి వచ్చింది కిందకి, అప్రాక్సిమేట్గా 80-85. ఇక్కడ 1020 దాకా పైకి వెళ్ళడం జరిగింది. వచ్చిన తర్వాత ఏం జరిగింది? స్టాక్ అనేది డౌన్ ట్రెండ్లో కొనసాగింది. డెఫినెట్గా డిస్కౌంట్ బయర్స్ ఎక్కడ ఉంటారు అనేది మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. ఎక్కడ ఉంటారంటే మనకి 50% రిట్రేస్మెంట్ లెవెల్స్ దగ్గర అండ్ 61.8 రిట్రేస్మెంట్ లెవెల్ దగ్గర ఉంటారు. ఇక్కడ 50% ఇది అంటే 550, ఇది వచ్చేసరికి 439, 440. సో ఎగ్జాక్ట్గా 60 దగ్గర మంచి సపోర్ట్ అయితే తీసుకుంది. సో సపోర్ట్ తీసుకొని అక్కడ నుంచి బౌన్స్ అవ్వడం అనేది జరిగింది. అయితే మంత్లీలో కూడా మనం ఎర్లీగానే కొంచెం దీన్ని ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఈ యొక్క సింపుల్ టెక్నికల్ అనాలిసిస్ అనమాట. టెక్నికల్ అనాలిసిస్లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒక స్టాక్ని అనలైజ్ చేయగలం. దాంట్లో ఏంటంటే మంచి రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అనేది చూడగలం అనమాట. ఓకే, హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, అయితే మనం 2 months మెంటరింగ్ షిప్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో స్టాక్స్ సంబంధించింది కానీ ఆప్షన్స్ సంబంధించింది కానీ మనం ఏంటంటే దాంట్లో డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మంచి మంచి స్ట్రాటజీలు మనం డిస్కస్ చేద్దాం. మీకు ఏదైనా స్ట్రాటజీ నచ్చితే కూడా అవి కూడా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఫ్రెండ్స్, మార్కెట్లో చాలా కాంప్లికేటెడ్గా చూపిస్తున్నారు బయట సిచ్యువేషను. నిజానికి మార్కెట్ ఏంటంటే సింపుల్గానే ఉంటుంది. బట్ అగైన్ ఏంటంటే కొద్దిగా మనం ఎమోషనల్గా సపోర్టివ్గా ఉండాలన్నమాట. మనం డిసైడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం మెంటరింగ్ ప్రోగ్రాంలో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఇట్ ఈజ్ వర్త్ అనమాట డెఫినెట్గా. ఓకే, ష్యూర్ యూ విల్ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ దట్ మెంటరింగ్ ప్రోగ్రామ్. మనందరం కూడా అక్కడ కలుసుకుందాం. దట్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ సెషన్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.